ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును. గాడ్ షెల్ సప్లై ఆల్ యువర్ నీడ్. దేవుని చిత్తము చొప్పున ఆయన నామములో మనకున్న ప్రతి అవసరమును తీర్చువాడు. మన అవసరత ఏంటో ఆయనకే మొదటిగా తెలియను. నీకున్న అవసరత ఏంటో, నీకున్న కొరత ఏంటో, అది ఎలా నీకు అనుగ్రహించాలో సమస్తమును ఆయన ఎరిగి ఉన్నవాడు. కనుక నీవు దేనికిని భయపడనవసరం లేదు. నీ అవసరం ఏదైనా సరే, అది పెద్దదైనా చిన్నదైనా, ఎవరు తీర్చలేనిదైనా సరే, ఆ దేవాది దేవునికి మాత్రమే తెలుసు అది ఎలా తీర్చాలో. నీ అవసరాలు నీ కుటుంబంలో వారికి తెలియకపోవచ్చు, వారు వాటిని తీర్చలేకపోవచ్చు. నీ స్నేహితులకు తెలియలేకపోవచ్చు, వారు వాటిని తీర్చలేకపోవచ్చు. నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ తల్లిదండ్రులు, నీ భర్త, నీ భార్య తీర్చలేనివి ఏ అవసరతలు అయినా సరే వాటిని తీర్చగలిగేది ఆ దేవుడు మాత్రమే. నీవు ఉదయం లేచినది మొదలు నీవు రాత్రి పండుకొనేంత వరకు నీ ప్రతి అవసరాన్ని తీర్చువాడు. గాలి, నీరు, ఆహారం, వస్త్రం, నీ ప్రతి అవసరత ఎరిగినవాడు. కనుక సమయాన్ని బట్టి నీకు దానిని దయచేయవాడు. నీకు ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను, ఉద్యోగ పరంగాను, సంతానము, కుటుంబము, సామాజికంగా ప్రతి విషయంలోనూ ప్రతి అవసరతను తీర్చువాడు అని నీవు గుర్తెరగాలి. దేవునికి కృతజ్ఞత భావమును కలిగి ఉండాలి. ఆయన ఐశ్వర్యవంతుడు, సమస్తమును కలుగచేసినవాడు. ఆయన లేకుండా ఏది కలుగలేదు. కనుక ఆయన నీకు తీర్చలేని అవసరత అంటూ ఏది లేదు, ఏమీ ఉండదు. ఆయన మహిమైశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరతను తీర్చుతాడు. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని నతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో నాయనా ఎవరైతే ఈ వాగ్దానాన్ని విని ఉన్నారో నాయనా, మాతో మాట్లాడిన దేవా వందనాలు. అవును ప్రభా, మా ప్రతి అవసరతను మాకంటే ముందుగా ఎరిగిన దేవుడవు. మాకు ఏది కొరత ఉందో, ఏది నాయనా అక్కరతగా ఉన్నామో నాయనా సమస్తమును ఎరిగినవాడు. కనుక నాయన మీ మీద భారం వేసి సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన అవస్థ కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్రతలను ముందు ఎరిగిన దేవుడు కనుక నాయన సమయానుకూలంగా వారి అవసరతను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.